ఇద్దరూ ఇద్దరే, ఎవరూ తగ్గడం లేదు. ఒకరికంటే మరొకరు ఎక్కువగా ఉన్నారు. టారిఫ్ల విషయంలో ఇద్దరు అగ్రనేతల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నాడు. టెంపరీ ట్రంప్ తెరతీసిన టారిఫ్ల యుద్ధం అప్పుడే ముదిరి పాకాన పడుతోంది. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు టాపిక్ లోకి వెళ్దాం. డ్రాగన్ కంట్రీ విషయంలో ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చైనా కూడా తామేం తక్కువ కాదంటూ దెబ్బకు దెబ్బ తీస్తోంది. నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడతా అంటూ సుంకాలతో బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ట్రేడ్ వార్ లో అమెరికా, చైనా డి అంటే డి అని తలపడుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ వార్ కు చైనా కూడా అదే స్థాయిలో దెబ్బ కొడుతోంది. అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు విధించి షాక్ ఇచ్చింది చైనా. అంతేకాదు అమెరికా రక్షణ రంగానికి చెందిన కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజ లోహాల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. ఈ దెబ్బతో ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైనప్పుడే ట్రంప్ చైనాతో డి అంటే డి అన్నాడు. అయితే అగ్రరాజ్యాధినేతగా జో బైడెన్ వచ్చాక ఈ ఉద్రిక్తతలు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టాయి. కానీ రెండోసారి ట్రంప్ పవర్లోకి వచ్చాక మళ్లీ కథ మొదటికే వచ్చింది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 15% ఉంది. 2023లో అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వాల్యూ $575 బిలియన్. ఇందులో చైనా ఎగుమతుల విలువ $427.2 బిలియన్. అమెరికా ఎగుమతుల విలువ $147.8 బిలియన్. అన్ప్రిడిక్టబుల్ ఈ పదం ట్రంప్ కు బాగా అతికినట్టు సరిపోతుంది. అధికారం చేపట్టిన దగ్గర నుంచి సుంకాలు వేస్తూ, వెనక్కి తగ్గుతూ, శత్రువులు మిత్రుల జాబితాను మార్చేస్తూ రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటున్నాడు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయంటున్నారు పెట్టుబడిదారులు. ఇలాంటి సమయాల్లో అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా చైనాపై 145% టారిఫ్ ప్రకటించి కాకరేపాడు. ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అయితే సుంకాల విషయంలో ప్రతీకారణ ధోరణి అంత మంచిది కాదని, చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమంటున్నారు. అదే సమయంలో ట్రంప్ తమ దేశంపై మరింతగా టారిఫ్ల భారం మోపినా పట్టించుకోమంటున్నారు. ఒకవేళ ఇదే విధంగా టారిఫ్లను పెంచుకుంటూ పోతే ప్రపంచ వాణిజ్య చరిత్రలో అమెరికా హాస్యాస్పదంగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరిస్తోంది. చైనాను ఏకాకిని చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్న వేళ జిన్పింగ్ చుట్టుపక్కల దేశాలకు పరిగెడుతున్నాడు. అన్ని దేశాలను కలుపుకొని వెళ్లి అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదనే మాట జిన్పింగ్ కు బహుశా ఇప్పుడే అర్థమై ఉంటుందేమో. ట్రంప్ ఎంట్రీకి ముందే తానే ప్రపంచానికి సుప్రీం అనుకున్నాడు. చైనా డిసైడ్ అయితే ఏదైనా జరిగి తీరాల్సిందే అన్న భ్రమల్లో ఉండేవాడు. అమెరికాతో పోటీ పడుతూ చిన్న చిన్న దేశాలను బెదిరిస్తూ దారికి రాని వాళ్ళను తొక్కుకుంటూ ముందుకు పోయేవాడు. భూమి, సముద్రం, ఆకాశం ఇలా అన్ని చోట్ల ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు జిన్పింగ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి గుంటనక్కల్ లాంటి దేశాలు మినహా ప్రజాస్వామ్య దేశాలు డ్రాగన్ బెదిరింపులను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నవే. ఒక ముక్కలో చెప్పాలంటే పొరుగు దేశాలను, అంతెందుకు ప్రపంచ దేశాలన్నిటిని నీచంగా చూసిన హిస్టరీ డ్రాగన్ కంట్రీది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది. తనది కాని రోజున ఎంతటి బలవంతుడైనా కాలం ముందు తలవంచాల్సిందే. ట్రంప్ టారిఫ్స్ రూపంలో జిన్పింగ్ కు ఆ బ్యాడ్ డే రానే వచ్చింది. ట్రంప్ టారిఫ్స్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మొదట ప్రపంచ దేశాలపై టారిఫ్స్ అందించి షాక్ ఇచ్చిన అమెరికా ప్రెసిడెంట్ తర్వాత 90 రోజుల వరకు పాజ్ చేశాడు. కానీ చైనాకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ జిన్పింగ్ బల్పు. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోవాల్సిన వేళ ట్రంప్తో సై అంటే సై అన్నాడు. ఫలితంగా బీజింగ్ పై 145% టారిఫ్స్ చేరిపోయాయి. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకం విధించింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న గ్యారంటీ లేదు. మున్ముందు ఏదైనా జరగొచ్చు. ఇది జిన్పింగ్ కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పటి వరకు పురుగుల్లా చూసిన పొరుగు దేశాలన్నీ సడన్ గా జిన్పింగ్ కు మిత్ర దేశాలైపోయాయి. ఆ వెంటనే కలిసి నడుద్దాం, ట్రంప్ సరదా తీర్చేద్దామని కలుపుగోలు మాటలు మొదలుపెట్టాడు జిన్పింగ్. జిన్పింగ్ లో ఉన్నట్టుండి వచ్చిన ఈ మార్పు చూసి మొదట ఆశ్చర్యపోయింది మన దేశమే. ఎందుకంటే చైనా మొదట మన దేశాన్ని టచ్ చేసింది. స్నేహంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకుందాం, అమెరికా బల్పు తగ్గిద్దామంటూ కొత్త పాట అందుకుంది. అందుకే చైనాను మన దేశం అనుమానించాల్సి వస్తోంది.